కందికుంట వెంకటప్రసాద్ గారి ప్రెస్ మీట్ విన్నా. ప్రెస్ మీట్లో ఆయన చెప్తా అన్నాడు, గొడ్డల పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి బాగాలేదని ఎన్ని మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అర్థం కావటంలే, నువ్వు గొడ్డల పార్టీ అంటున్నావు, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? తెలుగుదేశం పార్టీలో ఉన్నావు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు మీ పార్టీ వ్యవస్థాపకుని వెన్నుపోటు పొడిస్తే ఎన్టీ రామారావు గారు బహిరంగంగా వచ్చి చెప్పారయ్యా, ఓపెన్గా వచ్చి, ఇంత పనికిమాలినోడు, దుష్టుడు, రకరకాల మాటలతో మాట్లాడి ఓపెన్గా చెప్పినాడు చంద్రబాబు నాయుడు గురించి, ఎవరు వెన్నుపోటుదారుడైంది. నీ చూసుకోవా, మమ్మల్ని గొడ్డల పార్టీ అంటుందా? ఆ కేసుగా కోర్టులో తెగలే. వివేకానంద రెడ్డిని ఎవరు చంపినారో, ఏమి కదా, వివేకానంద చంపిన వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా మీరు వివేకానంద రెడ్డి చంపిన వాళ్ళని వెనకేసుకుని వచ్చి మీ పార్టీ లాయర్లతో, అంటే మీ పార్టీకి సంబంధించిన లాయర్లతో పెట్టి వాదిస్తానప్పుడు అర్థమవుతుంది మీరందరూ కొల్లుడైనారు, మీరందరూ కలిసి పనిచేస్తున్నారని చెప్పి. మీరు మళ్ళీ ఆయన గురించి మాట్లాడితే, గొడ్డల పార్టీని మా పార్టీ గురించి మాట్లాడితే పద్ధతిగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నారే మీరు. చట్ట ప్రకారం మానసిక పరిస్థితి బాగాలేని వాళ్ళు, మతిస్థిమితం లేని వాళ్ళని ఎన్నికల్లో కంటెస్ట్ చేయకూడదని చెప్పడం అయితే 100% చట్ట ప్రకారం కానీ నైతికంగా కానీ పద్ధతి కాదు. మీరన్నా అపోహలయ నిందలు వేస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మానసిక పరిస్థితి బాగాలేదని. మీ బాలకృష్ణ గారు ఏం చెప్పారా? నా మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి సర్టిఫికెట్, మెంటల్లీ అబ్నార్మల్ అని చెప్పి ఆయన సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయలేదా ప్రభుత్వానికి, చట్టసభలకి? చట్టానికి కూడా సబ్మిట్ చేసే, కోర్టు కూడా చేశారు కదా, నా మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను ఈ కేసులో ఉంటే నన్ను గడ్డనేయండి అని చెప్పి దాన్ని అడ్డపెట్టుకొని కేసులో ఉంటే గడ్డన పడిన పరిస్థితి లేదా? మరి చెప్పు, మరి మీ బాలకృష్ణ గారికి చెప్పు. లోకేష్ బాబు గారు మీ పార్టీ వాళ్ళే అని చెప్తున్నాడా? మీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మీ మామకు మతిస్థిమితం సరిగా లేదు, ముందు ఆయన రేపు ఎలక్షన్లో కంటెస్ట్ చేయకూడదంట, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వకూడదని మీ మామకు చెప్తున్నాడా లోకేష్ బాబు గారు? చంద్రబాబు నాయుడు గారు మీ బామర్ది ఎలక్షన్ నిలబడకూడదంట మీ కదిరి ఎమ్మెల్యే చెప్తున్నారు మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి. మీ ఇంట్లో పరిస్థితి చూసుకోండి, మీ మానసిక పరిస్థితి గురించి చూసుకోండి. మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత లేదు మీకు. చిన్నవాడు, మేము నిజంగా మా జగన్మోహన్ రెడ్డి కన్నా కొద్దిగా నీతి తప్పి అబద్ధాలు చెప్పేటట్టుగా ఉంటే 2014లోనే సీఎం అండి. ఆ పొద్దు చెప్పింటే మాట ప్రకారం కొద్దిగా రైతు రుణమాఫీ చెప్పింటే, 2024లో కూడా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చెప్పింటే 2024లో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండేవారయ్యా. అబద్ధాలు చెప్పను, మాట నిలబెట్టుకోవాలా, అబద్ధం చెప్పి రేపొద్దున మాట నిలబెట్టుకోలేకపోతే ప్రజల దగ్గర నేను తలెత్తుకోలేనని మాట ఇచ్చి, మాట ప్రకారమే ఏదైతే ఆచరణ సాధ్యమవుతాయో అలాంటి హామీలు ఇస్తా, ఆచరణ సాధ్యం కాని హామీలు నేను ఇయ్యనని చెప్పి మాట మీద నిలబడి ఓడినా కూడా స్పోర్టివ్గా తీసుకొని ప్రజల మాట నిలబెట్టుకోవాలని చేస్తుంది. మీలాగా క్షణానికి యూటర్న్ తీసుకునే మనస్తత్వం కాదబ్బా మాది. ఉచిత కరెంట్ అని మా రాజశేఖర రెడ్డి గారు పెడితే ఆ ఉచిత కరెంట్ ఇస్తే ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన వ్యక్తి నువ్వు. మరి అదే వ్యక్తి మళ్ళీ వచ్చిన తర్వాత నువ్వు కూడా ఉచిత కరెంట్ ఇచ్చినావు. యూటర్న్ గురించి మాట్లాడే అర్హత మీ పార్టీకి కానీ, మీకు కానీ, మీ అధినాయకులకు కానీ ఎవరికి ఆ పరిస్థితి లేదు బా. మాట నిలబెట్టుకోవడం అంటే, మనం తిప్పుకోకుండా ఉండాలంటే, ఏదైనా విశ్వసనీయత అంటే దానికి చిహ్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని అధినేతలు జగన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళకే సాధ్యమవుతుంది. కానీ మీలాంటి వాళ్ళకి అది కాదు కూడా. ఏదో రాయలసీమ ద్రోహి అంటాం మా జగన్మోహన్ రెడ్డి గారిని. మీ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ అంటున్నాను.